బ్రేకింగ్ న్యూస్ ఇన్ఫోసిస్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇన్ఫోసిస్ లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో బెంగళూరులో మహిళల వాష్రూమ్ లో ఒక కెమెరాను అమర్చాడు ఒక దుండగుడు. దీంతో ఒక్కసారిగా ఇన్ఫోసిస్ కార్యాలయంలో అలజడి చెలరేగింది. ఒక మహిళ వాష్రూమ్ యూజ్ చేసుకునే సమయంలో అక్కడ ఒక ఏదో ఫ్లాష్ లైట్ లాంటిది రావడంతో గమనించి వెంటనే ఆ విషయాన్ని కార్యాలయ సిబ్బందికి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు బెంగళూరు ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తే ఇదిగో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు నగేష్. ఆ వ్యక్తే ఇన్ఫోసిస్ లో మహిళలు ఉపయోగించే వాష్రూమ్ లో ఒక కెమెరాను అమర్చాడు. 30 మంది మహిళల వీడియోలు అతని సెల్ ఫోన్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎవరు ఈ కెమెరాను అమర్చారనే విషయంపై ఆరా తీసి గుర్తిస్తే నగేష్ ఈ కెమెరాను అమర్చాడని తెలిసింది. వెంటనే అతను అదుపులోకి తీసుకుని అతని ఫోన్ను పోలీసులు చెక్ చేస్తే అతని ఫోన్లో 30 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా గతంలో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు, ఒకవేళ మార్చిన మొబైల్లో ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే గతంలో ఇలాంటి వీడియోస్ని ఏమైనా డిలీట్ చేశాడా, ఇంట్లో ఉన్న సిస్టంలో ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ ఉన్నాయనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఇన్ఫోసిస్లో తమ పనిచేసే కార్యాలయంలో తమతో రోజు మాట్లాడే వ్యక్తి ఈ నగేష్ ఎంత పని చేశాడని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అమ్మాయిలందరూ కూడా. మా ప్రతినిధి రామదాస్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి. రామదాస్, అసలు బెంగళూరు ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఏం జరిగింది, ఈ ఘటన ఎలా బయటకు వచ్చింది? దారుణమైన ఘటనకు పాల్పడినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది. నిజంగా అంతమందితో ఈ వ్యక్తి ఒక రకంగా వాళ్ళంతమంది మానాలతో చెలగాట మాడుకున్నట్టుగానే అర్థమవుతుంది. బెంగళూరులో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉద్యోగి వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. ఇటీవల వాష్రూమ్ లో మహిళల వీడియోలను రహస్యంగా చిత్రీకరించి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. దీంతో ఆ టెక్ని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం సరిగ్గా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళల వాష్రూమ్ లో ఎన్నాళ్ళ నుంచే ఈ కెమెరాను అమర్చి ఉంచాడు, సో ఎలా బయటపడింది, ఆ మహిళ ఎలా కనుక్కోగలిగింది? యాక్చువల్ గా 30వ తారీఖున అందులో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి వాష్రూమ్ కు వెళ్ళింది. సో అప్పుడు అక్కడ వాతావరణం కొంచెం అనుమానాస్పదంగా కనిపించి ఎదురుగా ఉన్నటువంటి అద్దంపై మొబైల్ లైట్ రిఫ్లెక్షన్ పడింది. సో ఎవరో తనను రికార్డ్ చేసినట్టుగా ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె గట్టిగా అరవడంతో అక్కడికి వెళ్ళిన తోటి ఉద్యోగులు కూడా వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని మొబైల్ చూస్తే అందులో ఈ బాధిత మహిళ వీడియో అయితే కనిపించింది. సో దీంతో ఆమె HR డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లింది. తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అంటే ఇది గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం అంతా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 10ల సంఖ్యలో ఇలా పనిచేసే మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ వీడియోలు రికార్డ్ చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో నగేష్ అనే వ్యక్తి చాలా సీక్రెట్ గా ఇలాంటి వ్యవహారం, అంటే నిజానికి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. పైగా ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ. ఆ వ్యక్తి మహిళల వాష్రూమ్లోకి ఎలా వెళ్ళి పెట్టాడు? నిజంగా అతనే పెట్టాడా, లేదంటే వేరొక మహిళ ఎవరైనా వీడికి సాయం చేసి ఉండుండొచ్చా? ఏమైనా ఇలాంటి కోణాలు ఏమైనా బయటకు వస్తూ ఉన్నాయా? నగేష్ వక్తల్ అనే వ్యక్తి వాస్తవానికి గత కొద్ది రోజులుగా స్వయంగా తాను ఆ వీడియోలను తీయడం, అలాగే ఈ కెమెరాను కూడా కొన్ని సందర్భాల్లో అమర్చినట్టుగా ఒప్పుకున్నాడు. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ సిటీ అయినటువంటి బెంగళూరులో సాధారణంగా ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఇట్లాంటి కొన్ని ఘటనలకు పాల్పడుతున్న సందర్భాలతో మనకు తరచూ చూస్తుంటాం. కానీ ఈ వ్యక్తి నేరుగా మొబైల్ ద్వారా షూట్ చేస్తున్నట్టుగా, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని కెమెరాలు కూడా అమర్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఇవైతే ప్రస్తుతానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు, FSL కి. సో బాధితులకు సంబంధించిన వీడియోలు ఇంకా చాలా దాదాపు 10ల సంఖ్యలో ఒక 30 మందికి పైగానే వీడియోలు ఉన్నట్టుగా చెప్తున్నారు. స్వప్నిల్ నగేష్ అనే వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేసి సెక్షన్ 66 కింద. కానీ ఏంటి ఆ ఇన్ఫోసిస్ లో ఉన్న ఆ ఉద్యోగుల అభిప్రాయం ఏంటి? రోజు తమ ముందు కనిపించే వ్యక్తి, రోజు తమతో మాట్లాడే వ్యక్తి ఎంత దారుణానికి పాల్పడ్డాడు, ఎంత హేయమైన ఘటనకు పాల్పడ్డాడు అని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ప్రస్తుతం ఉద్యోగులంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఒక టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నటువంటి ఒక బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్ లో, ఆమె ఆ వాష్రూమ్ వెళ్ళినప్పుడు ఈ ఘటన వెలుగు చూసింది. అమ్మాయి క్యూటికల్ నుండి బయటకు వస్తున్నట్టు ఆమె చూసింది. సో వెంటనే పక్కన ఉన్న వాష్రూమ్ నుంచి వీడియో తీసుకుంది.
తీస్తున్నట్టుగా ఇది చాలా క్లియర్ గా అర్థమైంది. సో ఆమె కమోడ్ పైకి ఎక్కి తన మొబైల్ ఫోన్ లో తనను కూడా రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఆమె అలారం నుంచి వాష్రూమ్ బయటికి పరిగెత్తిన వెంటనే ఆమె సిబ్బంది రక్షించడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ హెచ్ఆర్ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని ఆ వీడియోలను అయితే ప్రస్తుతం తొలగించారు. సో బాధితురాలు ఇంటికి వెళ్లి పోలీసులు సంప్రదించిన నేపథ్యం అయితే కనబడుతుంది. సో మొత్తానికైతే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రస్తుతం ఆ నిందితుడిని పట్టుకున్నప్పుడు అనేక అంశాలు అయితే వెల్లడించారు. చాలా వరకు వీడియోలు డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ ఫోల్డర్ నుంచి. అలాగే కొన్ని వీడియోలు అయితే ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ పంపించారు. సో మొత్తం మీద అంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తరచుగా ఐటీ కంపెనీల్లో మహిళల భద్రతకు సంబంధించి ముఖ్యంగా చాలా వరకు వందల సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉంటారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇన్ఫోసిస్ ఇలాంటి ప్రముఖ కంపెనీలోనే ఇట్లా ఇన్సెక్యూర్ గా ఉండడం, అది కూడా మహిళా మానాలతో ఆడుకోవడం, ఒక ఉద్యోగి ముఖ్యంగా తోటి మహిళా ఉద్యోగులతో ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు నిజంగా ఇది ఒక రకంగా దిగ్భ్రాంతి కొల్పే ఘటనగానే చెప్పొచ్చు. ముఖ్యంగా బెంగళూరు ఐటీ సిటీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది తరచుగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా ఐటీ కంపెనీల్లో చాలా పకడ్బందీగా భద్రతా చర్యలు ఉంటాయి. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. కానీ ఈ ఘటన ఏ రకంగా ఆ వ్యక్తి దీన్ని అనుకూలంగా మార్చుకున్నాడు, ఏ రకంగా ఈ వీడియో రికార్డింగ్ పాల్పడ్డానని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద దీనిపై చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంకా ఎంతమంది వీడియోలు తీశాడు, ఇంకా ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. చాలా మంది వరకు వీడియోలు డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఆరోపిస్తున్నారు. అంటే అతను ఈ వీడియోలు చిత్రీకరించి ఇంకెవరికైనా పంపుతూ ఉండేవాడా, తన స్నేహితులకు లేదంటే అదే కంపెనీలో ఉన్న ఇంకెవరికైనా పంపుతూ ఉండేవాడా? ఆ వివరాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఇప్పుడు దానికి సంబంధించి పోలీసులు ఆరా తీసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కేవలం వీడియోలు తీసి ఆ వ్యక్తి ఒక్కడే ఆ వీడియోలు తీసి చూడడం చేస్తున్నాడా, లేదా ఇతరులకు ఆ వీడియోలు ఏమైనా పంపుతున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాడు. మహిళల్ని ఇలా రహస్యంగా చిత్రీకరించడం, లేదా ఆ వీడియోల్ని ఫోల్డర్లుగా మార్చి ఇంకెవరికైనా ఆ వీడియోల్ని పంపుతున్నాడా, లేదా అతను ఒక్కడే చూసి డిలీట్ చేస్తున్నాడా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకుంటారు. మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా సీరియస్ గా తీసుకుంటారు. మనకి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ లో ఆ మహిళ తన పక్కన ఉన్నటువంటి ఈ టాయిలెట్ క్యూబిక్ లో ఈ అనుమానాస్పద కార్యక్రమాల గురించి చాలా క్లియర్ గా చెప్పింది. సో ఎఫ్ఐఆర్ లో చెప్పిన అంశాల ఆధారంగా నగేష్ అంటే ఇక్కడ ఇట్లా ఎంతమంది వీడియోలు తీశాడు, ఇంకా ఏంటి అసలు వీడియోలు తీసిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఆరోపిస్తున్నారు. సో అక్కడ ఉద్యోగులు ప్రస్తుతం మొబైల్ ఫోన్ లో వీడియోలు ఫుటేజ్లు అయితే కనుక్కున్నారు. ఆ తర్వాత ఆ మహిళ సమక్షంలోనే ఈ వీడియో అయితే ప్రస్తుతం తొలగించారు. సో దీనికి సంబంధించి ఇంకా ఆరోపిస్తారు ఎంతమంది వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఏం జరుగుతుందనే కోణంలో కూడా ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు గతంలో కూడా ఏప్రిల్లో అయోధ్యలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. రామాలయం సమీపంలో ఒక అతిథి గృహంలో పనిచేస్తున్న 25 ఏళ్ల ఉద్యోగిని సాయం చేస్తున్న కూడా వీడియో తీసిన ఘటనలపై ఆరోపణలు వచ్చాయి. సో వారణాసిలో కూడా జరిగింది. అంటే ఇట్లాంటి కొన్ని ఘటనలు అంటే ఇక్కడ అది బహిరంగ ప్రదేశాలు అనుకోని టూరిస్ట్ ప్లేస్లు, కానీ ఇప్పుడు బెంగళూరు లాంటి కొన్ని ఐటీ కంపెనీల్లో తరచు ఇలాంటి అది కూడా ఇన్ఫోసిస్ లో ఇలాంటి ఘటన జరగడం ఒక్కసారిగా కలకలం రేగుతోంది. రైట్ రామ్దాస్. ఐటీ కంపెనీలకు సంబంధించి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా ఇది ఒక రకమైన ఆందోళనకర పరిణామం. ఎందుకంటే వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా వివిధ షిఫ్ట్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అంటే ప్రతి కంపెనీలో కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా అమ్మాయిలకు వాష్రూమ్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అంటే ఒక ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండి 24 గంటలు సీసీ కెమెరా నిఘాలో ఉండేటువంటి కంపెనీలో ఆఫీస్ లో కూడా పనిచేసే అదే ఇక్కడ అదే డౌట్. అంటే మహిళలు యూజ్ చేసే వాష్రూమ్ లోకి అతను ఎలా వెళ్ళగలిగాడు? నిజంగా అతనే ఆ వ్యక్తే వెళ్ళి పెట్టాడా, లేదంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న మరొక మహిళ ఎవరైనా వీడికి సహాయం చేసి పెట్టిందనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది. రైట్, డెఫినెట్ గా ఆ కోణంలో కూడా ప్రస్తుతం అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో పోలీసులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నారు. అసలు ఈ వీడియోలు ఎన్ని రోజుల పాటు ఈ వీడియోలు తీయడానికి ఏ రకమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ఆయనకి ఎవరైనా సహకరించారా లేదా ఏంటనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇతను ఇన్ఫోసిస్ లో సీనియర్ అసోసియేట్ గా కూడా పనిచేస్తున్నారు నగేష్ స్వప్నిల్. సో ఆ రకంగా అంటే ఏ రకంగా ఈయనకు ఇది సాధ్యమైంది, ఈయన అనుమానాస్పద కార్యక్రమాలు ఏంటి, ఇన్ని రోజుల పాటు అతను ఏం చేశాడనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. ఆయన జాబ్ ప్రొఫైల్ సంబంధించి కూడా ఇన్ని రోజులు ఆయన చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఇదంతా కూడా ప్రస్తుతం
ఆరా తీసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అతని మొబైల్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో FSL పంపించారు. పూర్తి స్థాయి ఇంకా లోతైన దర్యాప్తు అయితే చేస్తామంటున్నారు పోలీసులు. రైట్ రామ్దాస్, బెంగళూరు ఇన్ఫోసిస్ లో మహిళలు యూజ్ చేసే వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టించాయి. నగేష్ అనే వ్యక్తి మహిళలు యూజ్ చేసే వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాస్ని పెట్టాడు. 30 మంది మహిళల వీడియోలు అతని మొబైల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే నగేష్, నిందితుడు. మహిళల వాష్రూమ్లో కెమెరాలను అమర్చని వ్యక్తి. ఒక మహిళ వాష్రూమ్లోకి వెళ్ళిన సమయంలో కెమెరా ఉన్నట్టుగా గుర్తించింది. భయంతో బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే అక్కడికి వచ్చిన పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ నగేష్ అనే వ్యక్తి భాగవతం బయటపడింది. ఇప్పుడు పోలీసులు నగేష్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇతను మహిళల వాష్రూమ్లోకి ఎలా వెళ్ళి అక్కడ కెమెరాను అమర్చగలిగాడు? ఇది ఇతనే చేశాడా, లేదంటే ఆ కంపెనీలో ఇంకెవరైనా ఇతనికి సహాయాన్ని అందించాడనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోస్ని ఇంకెవరికైనా పంపించాడా? ఇప్పుడు 30 వీడియోలు ఉన్నాయి, కానీ గతంలో ఇతను డిలీట్ చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఆ రికార్డ్ చేసిన వీడియోలను ఇంకెవరికైనా పంపించేవాడనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు.